హలో నమస్తే. జర్నలిస్ట్ వైఎన్ఆర్. మంగళగిరి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నియోజకవర్గం. నారా లోకేష్ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో ఈసారి కూడా ఆయన్ని ఓడించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. గడిచిన ఎన్నికల్లో అక్కడ లోకేష్ని ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి అక్కడ నారా లోకేష్పై బీసీ అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ బీసీలలో అత్యధిక శాతం ఓట్లు కలిగి ఉన్న పద్మశాలి సామాజిక వర్గం నుంచి గంజి చిరంజీవికి అవకాశం కల్పిస్తున్నామంటూ ప్రకటించింది. ఆ తర్వాత ప్రస్తుతం కాండ్రు కమల కూతురు లావణ్యను అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాండ్రు కమల కావచ్చు, గంజి చిరంజీవి కావచ్చు, మురుగుడు హనుమంతరావు కావచ్చు, వీళ్ళు ముగ్గురు పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఆ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా నియోజకవర్గంలో ఉన్నాయి. గతంలో ఆ నియోజకవర్గానికి కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు ప్రాతినిధ్యం వహించారు. 2014లో ఆ నియోజకవర్గం నుంచి గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సో ఆ స్థాయిలో బీసీల ప్రాతినిధ్యం, బీసీల ఓటింగు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. సో మంగళగిరి నియోజకవర్గంలో 2 సార్లు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఈసారి నారా లోకేష్ని అక్కడ డిఫీట్ చేయాలంటే బీసీ అస్త్రాన్ని తెరపైకి తేవాలని వైసీపీ భావించింది. దానిలో భాగంగానే నియోజకవర్గంలోని ముఖ్యమైన బీసీ నాయకులందరినీ కూడగట్టి అక్కడ ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టి నారా లోకేష్ ఓటమికి సంబంధించి ఎత్తులు వేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఒక కొత్త స్ట్రాటజీని తెరపైకి తీసుకొచ్చారు. నారా లోకేష్ స్ట్రాటజీ మంగళగిరి నియోజకవర్గంలో బీసీ అస్త్రాన్ని తనపైకి వదులుతున్న నేపథ్యంలో బీసీ డిక్లరేషన్ని, జయహో బీసీ సభని మంగళగిరి నియోజకవర్గం కేంద్రంగా పెడుతున్నారు. మొత్తం దేశంలోనే బీసీల కోసం జరిగిన అతి పెద్ద సభగా ఇది ఉండబోతోందంటూ తెలుగుదేశం పార్టీ చెప్తోంది. బీసీ డిక్లరేషన్ని సభ వేదికగా ప్రకటిస్తామని చెప్తున్నారు. బీసీలకి ఏం చేయబోతున్నారనే విషయాన్ని మంగళగిరి వేదికగా చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేస్తోంది. సో మంగళగిరిలో బీసీ అస్త్రాన్ని తనపైకి ప్రయోగిస్తున్నారు కాబట్టి మంగళగిరి వేదికగా మొత్తం రాష్ట్రంలోని అన్ని బీసీ వర్గాలకు, బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళకు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది ఆ వేదిక ద్వారా చెప్పడం ద్వారా బీసీలలో జరుగుతున్న డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాలనేది నారా లోకేష్ స్ట్రాటజీగా కనబడుతుంది. బీసీ ఓటర్లు తమ నుంచి దూరం కాకుండా చూసుకోవడం అనేది స్ట్రాటజీగా కనబడుతుంది. బీసీ ఓటర్లు వన్ సైడెడ్గా వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడం అసాధ్యం కాబట్టి బీసీ ఓటర్లో షేర్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ జయహో బీసీ సభను తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఏర్పాటు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంతేకాదు ఈ సభ ద్వారా ఏం చేస్తామనేది చెప్పడం ద్వారా నియోజకవర్గానికి సంబంధించిన బీసీ నాయకుల్ని, బీసీ ఓటర్లను కూడా అట్రాక్ట్ చేయొచ్చు అనేది తెలుగుదేశం పార్టీ వేస్తున్న ఎత్తుగా కనబడుతోంది. దేశంలోనే అతిపెద్ద సభగా దీన్ని డిక్లేర్ చేస్తామని చెప్తుంది. జనసేన, టీడీపీ కలిసి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్తున్నప్పటికీ బీసీల కోసం తామేం చేస్తున్నామనేది ఈ సభా వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు కూడా ఈ సభా వేదికగా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సభలో బీసీ నేతలను చేర్చుకోవడం ద్వారా బీసీలకు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 94 టికెట్లు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడైతే బీసీ అభ్యర్థుల ప్రకటన జరిగిందో వాళ్ళందరినీ కూడా ఈ డయాస్ పైనకి తీసుకురాబోతున్నారు. డయాస్ వేదికగా కొంతమంది బీసీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకుల్ని పార్టీలో చేర్చుకోబోతున్నారు. సో వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీసీలకు ఏం చేస్తారో చెప్పడం ద్వారా, బీసీలకు ఏం చేశామో చెప్పడం ద్వారా మంగళగిరి నియోజకవర్గంలో బీసీ యాంగిల్లో తమకు నష్టం జరగకుండా చూసేందుకు నారా లోకేష్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు. సో చూడాలి ఈసారి ఎన్నికల్లో అయినా బీసీ అస్త్రం పనికొస్తుందా, బీసీ అస్త్రం తెలుగుదేశం పార్టీని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచేలా చేస్తుందా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిన బీసీ అస్త్రం పనిచేస్తుందా అనేది ఎన్నికల తర్వాత తెలిసే అవకాశం ఉంది.